శివశంకర్ గారు చెప్పండి, క్యూ కట్టిన రేషన్ బ్యాగులంట. కొన్ని చోట్ల అయితే కిందసారి మొన్నసారి చూసే చెప్పులు కూడా పెట్టారు. ఎవరికాళ్ళు బ్యాగులు పెట్టుకున్నారంట, ఇది రేషన్ బియ్యం తీసుకెళ్ళటానికి. వీళ్ళేమో కాకినాడ పోర్టును నాశనం చేసే కార్యక్రమంలో వీళ్ళు బిజీగా ఉన్నారు. ఇక్కడేమో జనమేమో రేషన్ షాపుల దగ్గర క్యూ కట్టుకునే పరిస్థితి. అలాగే వైవి సుబ్బారెడ్డి గారు అడిగిన ప్రశ్నకి 7.9 లక్షల నుంచి 12.91 లక్షలకి ఇది జీడిపి పెరిగిందని, జిఎస్డిపి పెరిగిందని కేంద్రం ప్రకటించింది. మరి అయినా కూడా విధ్వంసం అని మీ మీద ప్రచారం చేస్తున్నారు చంద్రబాబు గారు. ఏం సమాధానం ఇస్తారు సార్? మీరు చెప్పినటువంటి 2 పాయింట్లలో మొదటిది, ఆ రేషన్ కోసం వచ్చేసి చెప్పులో లేకపోతే ఖర్చీపో మనము దాదాపు 10 సంవత్సరాల కిందట, 5 సంవత్సరాల కిందట అలాంటి పరిస్థితులు చూసాము. ఎంఆర్ఓ ఆఫీసులకు వెళ్ళాలన్నా లేదా రైతులు ఏదన్నా కూడాను సబ్సిడీ విత్తనాలు తీసుకోవాలన్నా కూడాను క్యూలు కట్టి వాళ్ళ పనులు మానుకొని 2 నుంచి 3 రోజుల వరకు క్యూలు చూసాము. అదే విధంగా ఈ స్కూల్స్ తెరిచినప్పుడు పిల్లలకి ఆ కుల ధృవీకరణ పత్రాల కోసమో దీనికోసం వెళ్ళేసేసి క్యూలు కట్టినటువంటిది చూసాం. కానీ గత 5 సంవత్సరాల్లో 2019 నుంచి 24 వరకు ఎక్కడైనా కూడా మీరు ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర కావచ్చు, లేదా అగ్రికల్చర్ ఆఫీసుల దగ్గర కావచ్చు, లేదా రేషన్ల దగ్గర కావచ్చు, ఎక్కడైనా కూడాను 10 మంది క్యూలో ఉండేటువంటి పరిస్థితిని మనం చూసాము. ఎందుకంటే ముఖ్యమైనటువంటి విషయం సార్ ఇది, ఆర్బీకే కేంద్రాల ద్వారా ఆ ఇత్తనాల సరఫరా దగ్గర నుంచి సబ్సిడీ గింజల వరకును, అదేవిధంగా ఫర్టిలైజర్స్ కూడాను ఆ యొక్క గ్రామ పరిధిలోనే రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇవ్వడం ద్వారా ఈ రైతులు ఎవరు కూడాను మండల కేంద్రాలకు కానీ నియోజకవర్గ కేంద్రాలకు కానీ వెళ్ళి అక్కడ వాళ్ళు నెత్తి మీద మోసుకొని దాదాపు 5 నుంచి 7 కిలోమీటర్ల దూరం వరకు మోసేటువంటి ఆ యొక్క బరువు బాధ్యతలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి సంస్థల ద్వారా తొలగించేశారు. అదే విధంగా రేషన్ కూడా ఇప్పుడు పనుల సమయం సార్, పనుల కాలంలో ఏంటంటే ఇప్పుడు వరి కోత ఇటువంటిది పంటలు వేసేటువంటి కానీ కలుపులు తీసేటువంటి కానీ మొత్తం అంతా వచ్చేటువంటి ఈ ప్రాంతంలో ఈ రేషన్ కోసం ఏంటంటే పాపం వాళ్ళు రేషన్ తెచ్చుకోకుండా 4 రోజుల తర్వాత వాళ్ళు అవైలబుల్ ఉంటారు. రేషన్ డీలర్స్ అక్కడికి వెళ్ళాలి, ఇలా పనులు మానుకోవాలి. ఒక కూలీ పని ఒక రోజు పోతుంది, లేదా సాయంత్రం హడావిడిగా వస్తే పిల్లలు స్కూల్ నుంచి వస్తారు, వాళ్ళు చూసుకోవాలి, పాడి చూసుకోవాలి. ఇటువంటి పరిస్థితుల్లో పాపం ఏం చేస్తారు, ఆ క్యూలో చిన్న పని చేసుకోవచ్చు అని క్యూలో చెప్పులో లేకపోతే ఆ సంచి ఆడబెట్టి నేనున్నానటువంటిది. అటువంటి గందరగోళ పరిస్థితులు, అటువంటి ఆవేదన అనేటువంటిది రోజు మళ్ళీ చూస్తున్నాం. ఎందుకు దీనికి కారణము? మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్ ద్వారా ఇంటి దగ్గర రేషన్ తెస్తే అవి తీసేశారు. తర్వాత ఈ యొక్క రైతు భరోసా కేంద్రాల్లో నిర్వీర్యం చేశారు. కాబట్టి ఆ రైతు కూలీలు వెళ్ళేసి మళ్ళీ ఈ రోజు ఆ సబ్సిడీ గింజల కోసం ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూసుకుంటా ఉన్నారు. సో ఇటువంటి గందరగోళ పరిస్థితి ఈ రోజు చూస్తా ఉన్నాం సార్. ఇక రెండవది జిఎస్డిపి సార్. జిఎస్డిపిలో ఆంధ్రప్రదేశ్ టాప్ లో ఉంది అనేటువంటిది ఈ రోజు రాజ్యసభ సాక్షిగా, పార్లమెంట్ సాక్షిగా చెప్పడమే కాదు, నీతి ఆయోగ్ వాళ్ళు ఇచ్చినటువంటి కానీ ఆర్థిక శాఖ ఇచ్చినటువంటి గణాంకాల లెక్కల్లో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము జిఎస్డిపి టాప్ 5లోనే గత 4 సంవత్సరాలు ఉంది. గత 4 సంవత్సరాలు కూడాను. ఈ సంవత్సరం చూసాము ఏదైతే జిఎస్టి లెక్కల్లో కూడా చూసుకున్నట్లయితే -10%. మొట్టమొదటిసారిగా దక్షిణాది రాష్ట్రాలు 5 ఉంటే 4 రాష్ట్రాలు ప్లస్ లో ఉంటే ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో -10% జిఎస్టి వసూళ్ళకి వెళ్ళింది. అధికారిక లెక్కలు రిలీజ్ చేసేసి వాళ్ళ యొక్క పత్రికల్లో కూడా మనం చూసాం. ఏంటంటే ఇప్పుడు ఏమీ కూడాను ఈ యొక్క పథకాలు అమలు చేయకపోవడం వల్ల, ప్రజల్లోకి మనీ అనేది సర్క్యులేటర్ కాకపోవడం వల్ల, వాళ్ళ యొక్క జైనవందనిక వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ లో వాళ్ళుండి, అదేవిధంగా మార్కెట్ లో సర్క్యులేషన్ కాక జిఎస్టిపి లేదు, వారి యొక్క తలసరి ఆదాయం తగ్గడం కానీ ఇవన్నీ కూడా ప్రత్యక్ష ఉదాహరణలు. ఖచ్చితంగా చెప్తున్నాం సార్, మేము చేసినటువంటి సంస్కరణల వల్ల 2,70,000 కోట్ల ప్రజల్లో సర్క్యులేట్ కావడం వల్ల ఆర్థికంగా రాష్ట్రం పురోభివృద్ధి సాధించడమే కాకుండా ప్రజలందరి దైనందిక జీవితంలో వారి యొక్క మైలురాలు పెరుక్కుంటూ. అయితే ఇప్పుడు అమరావతికి 50% వ్యయం పెంచారంట. దీనివల్ల ఏమన్నా రాష్ట్రం అంతా అభివృద్ధి చెందుతుందా? బాగానే సార్. ఇక్కడ నిజంగా నిర్మాణ రంగంలో అనేటువంటిది ఆ రోజు ఉన్నటువంటి దానికి ఈ రోజు చూసుకున్నట్లయితే సార్, అన్ని కూడాను మెటీరియల్స్ అన్ని కూడాను, సిమెంట్ ధరలు కూడా పడిపోయాయి, స్టీల్ కూడాను పడకేసింది. అదే విధంగా ఇసుక ఫ్రీ అంటున్నారు, అదే విధంగా లేబర్ కూడాను ఈ రోజు పనులు లేక ఇక్కడ ఉన్నారు కదా. ఇన్ని కారణాల మూల వాటర్ మెయిన్ ఈ యొక్క
అన్ని కాంపోనెంట్స్ కూడాను తగ్గిన సమయంలో ల్యాండ్ కూడా వాళ్ళదే సార్. ఇప్పుడు ఏదైనా అవును. కట్టించేట్టుగా అంటే ఇప్పుడు అపార్ట్మెంట్స్ ఉన్నాయి, రేట్లు విపరీతంగా పెరిగినాయి అని అనుకుందాం అనుకోండి. ఆ ల్యాండ్ ధర పెరగడంతో ధరలు పెంచి ఇచ్చేసి స్క్వేర్ ఫీట్ రేటు పెంచేస్తే దానికి ఒక అర్థం ఉంటది. ఇక్కడ ల్యాండ్ ఫ్రీనే, నిర్మాణ సంస్థకు ల్యాండ్ తీసుకోవట్లేదు, ప్రభుత్వ ల్యాండే. సిమెంట్ ధరలు పెరిగినాయి, ఇసుక ఫ్రీ 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 అని వదలగొడుతున్నారు. అప్పట్లో ఇసుక ధర కొనాలనే వాళ్ళు కదా. ఇన్ని తగ్గినప్పుడు ధర తగ్గాలి, లేకపోతే కనుక అప్పటి ధరలే కేటాయించాలి. కానీ అది కూడాను అబ్నార్మల్ గా ధరలు పెంచి ఇవ్వడం అంటే అదే కాంట్రాక్ట్లకు ఇస్తారంట. మళ్ళీ ఎక్కడ చదివాను, అప్పుడు కాంట్రాక్ట్లకే ఇస్తారంట, గొడవ కానీ లేదు. ధరలు విపరీతంగా పెంచుతారంట. ఇదేంటి సార్? రైట్. అంటే అంటే సిమెంట్ ఇంకోటి, సిమెంట్ ఈ డబ్బులు కంపెనీలకు కూడా సంబంధించిన నాకు కొంతమంది సిమెంట్ కంపెనీలకు సంబంధించిన వాళ్ళు కలుస్తూ ఉంటారు, ఫ్యాక్టరీలు వాళ్ళు, వాళ్ళ రిప్రజెంటేటివ్స్. సిమెంట్ పరిస్థితి చాలా ఘోరంగా ఉందండి, ధర బాగా పడిపోయింది, మాకు గిట్టుబాటు కావట్లేదు, మార్కెట్లోనేమో డిమాండ్ బాగా తగ్గిపోయింది అని చెప్తున్నారు. మరి ఇక్కడేమో రేట్లు పెంచుతామని గౌరవ ప్రభుత్వం వారు, చంద్రబాబు గారి ప్రభుత్వం వారు చెప్తున్నారు. లేదు రైట్. సార్, సిమెంట్ పరిశ్రమలు కూడాను ప్రొడక్షన్ కూడా తగ్గించాయి సార్. ధరలు అవును. తగ్గిపోయి తగ్గించాడు. డిమాండ్ లేక ప్రొడక్షన్ కూడా తగ్గించారని చెప్పి మా నియోజకవర్గంలోనే కదా సార్ 3 సిమెంట్ ఫ్యాక్టరీ, ఇండియన్ సిమెంట్, కరెక్ట్, భారతీయ సిమెంట్, అవును. చిలంకూరులో, ఎరగుంట్లో ఫ్యాక్టరీలు అన్నీ ఉన్నాయి కదా. అవును. ఆ లోడింగ్ నాకు కానీ వేరే ట్రాన్స్పోర్ట్ సిమెంట్ కానీ ఫ్యాక్టరీలు వాళ్ళు తగ్గింది. కలుస్తూ ఏమని ఉంటారు, అక్కడ వాళ్ళు Yes, చెప్పిన correct, విషయం ఇది అనమాట. ఇంకోటి సార్ గమ్మత్ ఏంటంటే ఈ 11,000 కోట్లు రిలీజ్ చేసామంటున్నారు కదా, 15,000 కోట్లు లోను వచ్చింది. ఆ లోన్ లో అమౌంటా, సపరేట్ అమౌంటా, ఎంత కేటాయిస్తున్నారు? వాళ్ళేమో ₹1 అవసరం లేదు, సెల్ఫ్ ఫైనాన్స్ అవును. క్యాపిటల్ అని వాళ్ళు అంటారు. ఆయనే ఏంటి చెప్పాడు సార్ ఫస్ట్. ప్రజలకు గందరగోళం? గందరగోళమే లేదు, ఆయన క్లారిటీ ఉంది. అప్పుడు అట్లా చెప్పాలి, ఇప్పుడు ఇట్లా చెప్పాలి అని. ఇప్పుడు 1,00,000 కోట్లు అదే కావాలి, self finance ఇప్పుడు అంటారు. ఇమీడియట్గా 50,000 కోట్లు ప్రపంచ కావాలంట రుణాలు ఆయనకి. అంటారు. ఇప్పుడు ఇమీడియట్గా 50,000 కోట్లు ఖర్చు పెట్టాలని చెప్తున్నారు ఆయన, చంద్రబాబు గారు. రైట్.